పల్నాడు జిల్లాలో పాత కక్షలు మళ్లీ పడగవిప్పాయి. వినుకొండ చెక్పోస్ట్ సెంటర్లో నడి రోడ్డుపై ఓ యువకుడు మరో యువకుని దారుణంగా నరికాడు. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్పై కత్తితో దాడి చేసి చంపేశాడు షేక్ జిలానీ. అందరూ చూస్తుండగానే రషీద్పై దాడి చేశాడు. రషీద్ 2 చేతులు తెగిపోయాయి. మెడ వద్ద తీవ్ర గాయమైంది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలి రషీద్ మృతి చెందాడు. ఈ ఘటనతో వినుకొండ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలో యాక్టివ్గా పనిచేసిన రషీద్ స్థానికంగా ఓ మద్యం షాపులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇటీవల ఎన్నికల సందర్భంగా వాగ్వాదం జరిగిందా? తెలియాల్సి ఉంది. హత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు జలానీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. రషీద్ మరణవార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని నరికి చంపారని, వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు ఎవరైనా ప్రోత్సహించినా వారిపైన కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు కనిపిస్తోందన్నారు. వినుకొండ వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నేత షేక్ జిలానీ వైసీపీలో తిరిగే షేక్ రషీద్ని వ్యక్తిగత కక్షలతో దాడి చేసి చంపేశారని తెలుస్తుందన్నారు. పల్నాడులో శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై టీడీపీ వైఎస్ఆర్సీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రషీద్ను హత్య చేసిన జలానీ టీడీపీ అని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంటే కాదు జలానీ వైఎస్ఆర్సీపీ నేత అంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇరు పార్టీల నేతలతో జలానీ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం.